హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది మంకీ' 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక హారర్ అండ్ కామెడీ మూవీ. ఈ మూవీలో హారర్ సీన్స్ కన్నా బ్లడ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మీకు ఓకే అనిపిస్తే ఈ మూవీ మీకు నచ్చుతది. అండ్ నాకు ఈ మూవీ చూడంగానే 'ఫైనల్ డెస్టినేషన్' అలాంటి టైప్ ఆఫ్ మూవీ లాగా అనిపించింది. ఆ మర్డర్ అండ్ బ్లడ్ సీన్స్ వచ్చేసరికి చూపించడానికి మంచిగానే చూపించారు. అవి చూడడానికైతే బాగానే ఉంటాయి ఈ మూవీలో. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే వెరీ సింపుల్ స్టోరీ. ఆ స్టోరీ చెప్పేస్తే మీకు ఆ తర్వాత చూసే సీన్స్ గాని ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. నేను ఈ స్టోరీ క్లియర్‌గా చెప్పను గానీ, ఆ పాయింట్ ఏంటో చెప్తాను. మంకీ బొమ్మ ఉంటది. ఆ బొమ్మ ఎవరి దగ్గరుంటే వాళ్ళకి కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అట్లా ఆ బొమ్మ ఎక్కడుంటే అక్కడ వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతారనేది ఈ మూవీలో బాగా చూపిస్తారు. ఆ సీన్స్ బావుంటాయి. సో, మూవీ స్టార్టింగ్‌లోనే ఈ బొమ్మ గురించి ఒక సీన్ ఉంటది. ఆ సీన్ అయితే మిస్ అవ్వకండి. చాలా బాగుంటది. ఆ సీన్ చూడంగానే భలే అనిపించిందన్నమాట. సో, ఆ తర్వాత ఆ బొమ్మ అసలేంటి? ఎక్కడ స్టార్ట్ అయింది? అనేది చూపిస్తారు. ఆ చూపిచ్చే స్టోరీ సీన్స్ గూడా బాగుంటాయి. ఆ తర్వాత ఆ బొమ్మ నుంచి ట్రావెల్ అవుతూ, ఆ బొమ్మ నుంచి ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? అలాంటి సీన్స్ అన్ని చూపించుకుంటా ఉంటారు. అండ్ అవి చూపించే విధానం గూడా, ఆ సీన్స్ గూడా మనకి చూడడానికి మంచిగా అనిపిస్తాయి. అండ్ ఈ మూవీలో బ్లడ్ సీన్స్ చెప్పా గదా! బ్లడ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ మర్డర్ సీన్స్ గూడా చాలా బాగుంటాయనమాట. మనకి 'ఫైనల్ డెస్టినేషన్' అలాంటి టైప్ ఆఫ్ లాగా అనిపిస్తది. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. హర్రర్ సీన్స్ అయితే అట్లా ఏమి ఉండదు గానీ, కొంచెం థ్రిల్లింగ్ సీన్స్ అయితే బావుంటాయన్నమాట మూవీ. అండ్ లాస్ట్‌కి కూడా మంచిగానే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఆ కోతి బొమ్మ సీన్స్ వచ్చేసరికి అవి సీన్స్ బావుంటాయి. అవి మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ మూవీ ఓవరాల్‌గా పర్లేదు బాగుంటది. మీకు మర్డర్ సీన్స్ గాని, బ్లడ్ సీన్స్ గాని నచ్చేటట్లయితే ఈ మూవీ మీకు నచ్చుతుంది. మీరు ఇంకా ఏమైనా హర్రర్ సీన్స్ గాని, ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ మీకు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ మూవీ టెక్నికల్‌గా కూడా కొంచెం బాగుంటది మూవీ. అండ్ మ్యూజిక్ కూడా పర్లేదు బాగుంటది. ఈ మూవీలో హైలైట్ ఏందంటే కోతి ఆ డ్రమ్ స్టిక్ మోగిస్తూ ఉంటది. ఆ మ్యూజిక్ చాలా బావుంటదనమాట. నాకు ఈ మూవీ అయితే ఆ మర్డర్ సీన్స్ అండ్ బ్లడ్ సీన్స్ అయితే చూడడానికి కొంచెం బావున్నాయి. మీరు గూడా చూడండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.